హక్కుల సాధన కోసం మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు. జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 21న ఉమ్మడి జిల్లా బంద్కు పిలుపునిచ్చారు ఆదివాసీ సంఘాలు. జీవో నెంబర్ 49 వల్ల కొమరం భీం జిల్లాలో కన్జర్వేషన్ కారిడార్ వల్ల దాదాపు 350 గ్రామాల ఆదివాసీలు తమ భూములు ఆస్తులపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఖచ్చితంగా 49 జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బంద్ కాల్ ఇస్తున్న నేపథ్యం మనతో మాట్లాడేందుకు తుడుంజెబ అధ్యక్షులు గణేష్ గారు. గణేష్ గారు, అసలు బంద్ ఎందుకు కాల్ చేస్తున్నారు? 49 జీవో తోటి ఆదివాసీల అస్తిత్వానికి ఎలాంటి విఘాతం కలుగుతుంది? అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే 49 జీవో రావడానికి ప్రపోజల్ అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపితే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి వల్ల దొడ్డిదారిన అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదివాసీ చట్టాలు ఏవైతే ఉన్నదో ఈ ఆదివాసీ చట్టాలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ ఇవాళ ఆక్రమంగా గ్రామసభ తీర్మానాలు లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఇవాళ 49 జీవోను తీసుకొచ్చి ఇవాళ ఏదంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇట్లా కన్జర్వేషన్ కారిడార్ను ఏర్పాటు చేయడానికి 600 కోట్ల రూపాయలతోటి చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్టును మేము ఆదివాసీలే కాదు అన్ని సంఘాలు అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా ఖండించడం అనేది జరుగుతున్నది. కాబట్టి గతంలోనే టైగర్ జోన్ పేరు మీద ఇప్పటికే ఆదివాసీలకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 49 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు అన్ని అనుబంధ సంఘాలు అన్ని ఆదివాసీ సంఘాలు కలిసి వల్ల మేము బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల 21 తారీఖున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మద్దతు ఇవ్వడం అనేది జరుగుతున్నది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు. కాబట్టి ఈ బంద్ను అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, వ్యాపారులు, వర్తకులు అందరూ కూడా పాల్గొని 21న జరిగే బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చాలా సంవత్సరాలుగా కూడా ఆందోళన సాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? మాకు అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు చెందవలసిన ఉద్యోగాలన్నీ కూడా ఇవాళ లంబాడాలు దోచుకోపోతున్నారు. కాబట్టి లంబాడాలు వాళ్ళు ఇల్లీగల్గా, రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా కొనసాగుతూ ఇవాళ మా అన్నింటినీ కూడా తోసుకుపోతున్నారు. కాబట్టి వాళ్ళని తొలగించాలని చెప్పేసి ఏకైక డిమాండ్ తోటి కూడా పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఆ పోరాటం కంటిన్యూగా కొనసాగుతుంది. తప్పకుండా ఇప్పుడైతే ఈ 49 జీవో ఏదైతే ఉన్నదో దీన్ని వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి, రద్దు చేయాలి. కన్జర్వేషన్ కారిడార్ దీనివల్ల చాలా గ్రామాల్లో ఆదివాసులు తమ భూములపై హక్కులు కోల్పోతారు. ఏ విధంగా కోల్పోతారు? అసలు ఏం జరుగుతుంది? అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా దొందే. ఎందుకంటే ఆదివాసీలకు తెలియకుండానే వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ సంస్కృతిని లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు మాకు తెలియకుండానే 76లలో మాకు తెలియకుండానే లంబాడాలను కల్పించి మా రిజర్వేషన్ మొత్తం దోచుకున్నారు. ఈరోజు ఆదివాసీలు భూమి మీద లేకుండా చేయడానికే పూనుకున్నాయి. కాబట్టి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జాగృతిపరిచి ఏదైతే 81 నుంచి లంబాడాలను తొలగించే విషయము మేము నిరంతరంగా పోరాడుతున్నాం. ఈ పరిణామంలోనే ఆదివాసులపై ఇంకో పెద్ద బాంబు వేసినట్టు జీవో నంబర్ 49ను తీసుకురాచి ఆదివాసులు భూ హక్కులు కూడా పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆ 49 జీవో వల్ల మా అస్తిత్వమే కాకుండా మా భూమి పోతుంది, సంస్కృతి పోతుంది, మా బతికే నాశనం అవుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఆదివాసీల పక్షాన నిలబడి 49 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 49 జీవోను వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో సోమవారం రోజు నిర్వహించే తుడుందెబ్బకు సంబంధించిన పిలుపు మేరకు నిర్వహించే బంద్లో దాదాపు 9 ఆదివాసీ తెగలతో పాటు అన్ని వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బంద్ను పాటిస్తాం. ఈ జీవో నెంబర్ 49 ఉపసంహరించుకోవాలని చెప్పి ఆదివాసీ నేతలు పేర్కొన్న డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కనపర్సన్ శ్రీనివాస్, ఎట్ఎన్టీవీ, ఆదిలాబాద్.